వ్యవస్థలకు ఉండకూడదు. దీనిపైన ప్రివెంటివ్ ప్రొయాక్టివ్ యాటిట్యూడ్ అనేది వ్యవస్థలకు ఉండాలి. రైట్ సార్. ఇక అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిళల్ని వేధించిన, మహిళల్ని లోబరుచుకున్న ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి సార్. ఇవి ఆరోపణలు మాత్రమే, దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మరి అధికారులే నిర్ణయించాలి. ముందు విజయసాయిరెడ్డి ఇష్యూ, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ, ఆ తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు ఇష్యూ, ఇప్పుడేమో వైసీపీ నాయకుడి మీద కొన్ని ఆరోపణలు వచ్చేసారు. దానిలో సజ్జల ప్రమేయం ఉందంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ముంబై నటిని ఇక్కడికి తీసుకొచ్చి వేధించి ఆస్తులు రాసుకుని మానసికంగా శారీరకంగా హింసించారు అన్నది ఆరోపణ సార్. సో తప్పు జరిగితే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఖండించాల్సిందే. అసలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా పక్కా స్కెచ్తోనే జరిగింది. జగన్ మనుషుల్ని కాపాడేందుకు ముంబై నటిని బలి చేశారు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంటే, ఈవిడ ఒక బ్లాక్మెయిలర్, ఈవిడని అడ్డు పెట్టుకుని అధికారుల మీద కక్ష తీర్చుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమవుతోంది అన్నది వైసీపీ వాళ్ళు. అది చాలా అది ఏది నిజమో మన ఇక్కడ కూర్చొని తీర్పులు చెప్పలేం, కానీ చాలా భయానకంగా మాత్రం ఉన్నది. ఎందుకు భయానకంగా ఉన్నదంటే, ఒకటి పోలీస్ వ్యవస్థ చాలా ఉన్నత స్థాయి అధికారులపైన ఆరోపణలు. సో ఆ ఆరోపణలే నిజమైతే చాలా వ్యవస్థలపైన అనుమానం నమ్మకం పోతుంది. తర్వాత అందువల్ల చాలా ఉన్నత స్థాయి అధికారులు పైన తీవ్రమైన ఆరోపణ, మామూలు ఆరోపణ కాదు. అంటే రాజకీయ నాయకులకు తాబేదారులుగా ఉన్నత స్థాయి అధికారులు పనిచేయడం, భయంకరమైన పొలిటీషియన్ బ్యూరోక్రాట్ నెక్సెస్, మామూలు నెక్సెస్ కాదు. ఆ నెక్సెస్ ఏదో అవినీతి కొరకు కాదు, ఆ నెక్సెస్ ఒక అసాంఘికమైనటువంటి వ్యవహారాల కొరకు నెక్సెస్. అందువల్ల అదే నిజమైతే వ్యవస్థల విశ్వసనీయతనే ఇలా ప్రశ్నార్థకం అవుతుంది. అంటే ఎవరి దగ్గరకైతే మనం రక్షణగా వెళ్తామో వాళ్ళే ఈ రకమైన వ్యవస్థలు చేయడం ఏంటి అని. రెండవది హయ్యెస్ట్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదన్నది ఆరోపణ. సో అది కూడా చిన్న ఆరోపణ కాదు. మూడవది ఒక మహిళ, ఆమె సంబంధించిన జీవితం. మరోవైపు నుంచి ఏంటంటే ఇది బ్లాక్మెయిలింగు, ఇది ఎక్స్టార్షన్ ర్యాకెట్ అని. అంటే ఈ మధ్య మనం చాలా పత్రికలు హనీ ట్రాప్ అంటారు. సో ఇది హనీ ట్రాప్ అని, హనీ ట్రాప్ కూడా జరుగుతున్నమాట. ఇక్కడ జరిగిందా లేదా తెలియదు, కానీ దేశమంతా జరుగుతుంది, ప్రపంచమంతా జరుగుతుంది ఈ హనీ ట్రాప్లో. సో ఈ హనీ ట్రాప్లో అమాయకులు కాదు, తర్వాత చిక్కుకున్నారు. ఇది ఎక్స్టార్షన్ ర్యాకెట్ అనేది ఇంకో వాదన. సో అంటే అటు ఇటు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఒక సామాజికపరమైన అంశం, ఒక మహిళ, ఆమె జీవితం, ఇది కూడా రాజకీయమే, ఇది కూడా మీడియాయే. మీకు విచిత్రం ఏంటంటే అటు ఇటు మీడియా రెండుగా చీలిపోయి, ఒకరేమో ఆ విద్యాసాగర్తో ఇంటర్వ్యూ అయితే మరొకరేమో కాదంబరితో ఇంటర్వ్యూ, ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ ఎవరు చేస్తలేరు. విచిత్రం ఏంటంటే, అంటే మీడియా ఎంత పాక్షికంగా మారిపోయింది అనేది ఆవేదన కలిగిస్తుంది. మనకు ఎలా నిజం తెలియాలి? ఒక ఛానల్లో ఏమో కాదంబరితో 2 గంటలు ఇంటర్వ్యూ, ఇంకో ఛానల్లో ఏమో విద్యాసాగర్తో గంటసేపు ఇంటర్వ్యూ. మరి ఏది నిజమని తెలుసుకోవాలి? ఇప్పుడు సిబిఐ అయినా ఈడీ అయినా ఏం చేస్తుంది? ఎదురు కూర్చున్నబెట్టి ఇంటరాగేట్ చేస్తుంది, సహజంగా చేసే పద్ధతి. మరి ఏ మీడియా సంస్థ అయినా ఇలా చేయగలుగుతుందా? ఇద్దరిని కూర్చున్నబెట్టి ఏది నిజమని తేల్చుదాం ప్రజల ముందు. కానీ అది తేల్చకుండా ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. ఆ వర్షన్లు కూడా కంప్లీట్గా డైవర్జెంట్ ఉన్నాయి, మళ్ళీ ఒక మామూలుగా లేవు. నేను 2 చూశాను కనుక ఆ అభిప్రాయానికి వచ్చాను. సో మళ్ళాంటి వాళ్ళం ఏం మాట్లాడాలి? ఇదే జరిగి ఉంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఏముండదు కదా. జరిగింది అని అనాలి అంటే నువ్వు ఒక రాజకీయ పార్టీకి చెందిన వాడివి అయితే ఇది జరిగింది అంటావు, ఇంకో రాజకీయ పార్టీకి చెందిన వాడితే జరగలేదు అంటావు. కానీ ఒక స్వతంత్రంగా ఆలోచించగలిగే విశ్లేషకుడు చెప్పగలిగేది ఏంటి? ఇది జరిగిందో తేల్చండి, తేల్చి కఠినంగా శిక్షించండి నిజంగానే జరిగితే. కానీ దీన్ని ఒక పొలిటికల్ వెపన్గా మార్చకండి. సో రాజకీయ వెపన్గా మార్చి ప్రత్యర్థి పార్టీ వారు చేసినంత మాత్రాన దీన్ని రాజకీయ కక్ష అంటారేమో అని నేరాలను ఉపేక్షించమని నేను అనడం లేదు. దీనికి ఒక పొలిటికల్ కలరస్ ఏమవుతుందంటే ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు ఇది టీడీపీ వైసీపీ గందరగోళంగా ఉంది తప్ప ఒక మహిళ జీవితము, ఆ మహిళను బెదిరించారా, ఆ మహిళ పైన అన్యాయం జరిగిందా ఆమెకు అనే అంశంగా దీన్ని చూడడం లేదు హనీ ట్రాప్ లాంటి ఒక వికృత క్రీడలో ఒక వ్యక్తులు బలయ్యారా అన్న యాంగిల్లో చూడడం లేదు. 2 భిన్నమైన వర్షన్లు వస్తే సమాజానికి ఏమర్థం కావాలి? అంటే వారి రాజకీయ అభిప్రాయాలను బట్టి అర్థం చేసుకోవాల్సిందే. కానీ ఒక క్రైమ్ ఇది నాట్ పాలిటిక్స్.
దీంట్లో టీడీపీ ఏంటి, వైసీపీ ఏంటి? ఇది ఒక క్రైమ్ కదా. క్రైమ్కు పొలిటికల్ కలర్లో అద్దేటువంటి పరిణామాలే ఆందోళన కలిగించాయి. క్రైమ్ను క్రైమ్గా చూడాలి, పాలిటిక్స్తో డీలింగ్ చేసి చూడాలి. ఇది ఇంతటి దుర్మార్గాలను ఎట్టుపరిలో ఎవరు అంగీకరించాలి, అవే నిజమైతే. కానీ ఎప్పుడైతే పాలిటిక్స్ పొలిటికల్ కలర్ క్రైమ్కి వస్తుందో ఆ క్రైమ్ పట్ల ఇన్వెస్టిగేషన్ యొక్క క్రెడిబిలిటీ ప్రశ్నార్థకం అవుతుంది. అది జరగకూడదనే చెప్పేది. దీన్ని పొలిటికల్ యాంగిల్లో కాకుండా క్రైమ్ యాంగిల్లో, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ యాంగిల్లో దీన్ని విచారించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించారు.